ఇది చూస్తున్నారు కదా కాళేశ్వరం టికెట్. ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్నాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా? 100 రూపాయలు బతిలాడాం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ వేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దాంట్లో దొడ్డుది బెడ్షీట్ లాంటి దొడ్డుది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం, ఎర్రటెండ 50 డిగ్రీలు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర్రా. విఐపి దర్శనం, మీ విఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మా అటువంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్యా, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్ల పట్ల పోతామంటే 100 రూపాయలు కట్టు పో. మీరు పైసలు తీసుకోవట్లేదా? మీరు సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఆలోచించండి. మీరు మానవత్వం లేదా? కనకరం లేదా? మీరు హిందువులు గారా? జాలి దయ లేదా? అందరు మీలాగా కరోడ్పతులు ఉంటారనుకుంటున్నారా? కోట్లకు పడిగెలెత్తినటువంటి వాళ్ళు ఉంటారా? కూలీ నాలి చేసుకున్నటువంటి వాడు, రెక్కాడితే డొక్కాడనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ, మా జగన్మాత సరస్వతి వాణి, ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు 100 రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి. 20 రూపాయలు పెట్టండి, బీదవాడికి పెట్టండి. మీలాగానే డబ్బున్నోళ్ళు ఉంటారనుకుంటున్నారా? బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ, తినడానికి వ్యవస్థ లేదు. భోజనానికి వెళ్తే అక్కడ ఫుల్ రష్ ఉంది. ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్టి, అక్కడ చూడు హనుమాన్ స్వాములు కూడా చెట్ల కింద తింటున్నారు. అక్కడ చూపెట్టండి, అక్కడెక్కడ చెట్ల కింద తింటున్నారు జనం. మరి ఏం వ్యవస్థ చేశారు మీరు? 33 కోట్లు పెట్టి ఏదో తెగ అడ్వర్టైజ్ చేస్తున్నారు. దొబ్బిల దోపిడేనా? దేవాదాయ ధర్మాదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి, ఒకటి బిజినెస్. దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యాపారము చేయబడుతున్నది. హిందువుల పట్టనే వ్యాపారం చేస్తున్నాం, మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు. ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా, మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ నాయకులకే కావచ్చు, మీ గవర్నమెంట్కే కావచ్చు, హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. హిందువులారా మేల్కోండి, అందరూ ఖండించండి ఈ విషయాన్ని. ఇది సాధువులుగా ఖండిస్తున్నాం. సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు, మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని. అయినా పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బందిని ఆ విధంగా తయారు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేలుకో హిందువా, మేలుకో. ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి. కాళేశ్వరంకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి. ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేసుకుందాం. హర హర్ మహాదేవ్, హర హర మహాదేవ్.